ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి విషయంలో అధికార వైసీపీలో సందిగ్ధత కొనసాగుతోందా? ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా రోజుకో పేరు తెరపైకి వస్తుండడంతో వైసీపీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయా? మొన్న రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతచెరువు సత్యనారాయణ రెడ్డి, నిన్న చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తాజాగా ఆ జాబితాలోకి మంత్రి రోజా పేరు కూడా వచ్చి చేరిందా? జిల్లాకు చెందిన ముఖ్య నేతలు పోటీకి విముఖత చూపడంతో మంత్రి రోజాను ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలని వైసీపీ భావిస్తోందా? రోజాకు ఒంగోలు వైసీపీ క్యాడర్ సహకరిస్తుందా? ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు స్థానంలో వైసీపీ తరపున ఎవరు పోటీ చేస్తారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఒంగోలు సిట్టింగ్ పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి సీటు విషయంలో ఇప్పటికే ఓ స్పష్టత రాకపోవడంతో వైసీపీలో అయోమయం నెలకొంది. ఈసారి ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని రాజకీయ అరంగేట్రం చేయించాలని భావించారు శ్రీనివాసులరెడ్డి. అయితే కాలం కలిసి రాలేదు. మాగుంట ఎంపీగా, తాను ఒంగోలు ఎమ్మెల్యేగా వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెబుతూ వస్తున్నారు. తమ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందని పలుమార్లు ప్రకటించారు. అయితే వైసీపీ అధిష్టానం ఎంపీ అభ్యర్థి విషయంలో మాగుంటకు దాదాపు ద్వారాలు క్లోజ్ చేసినట్లే తెలుస్తోంది. మాగుంట విషయంలో వరుసగా జరుగుతున్న పరిణామాలు మాత్రం పలు అనుమానాలకు తావిస్తున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సీటు విషయంలో స్పష్టత రాకుంటే అవమానంగా భావించి మాగుంట మరో దారి చూసుకుంటారని అంటున్నారు. ఆయన కోసం తెలుగుదేశం పార్టీ ద్వారాలు తెరిచే ఉన్నాయని ఆ పార్టీ పెద్దలు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలోని మాగుంట అనుచర వర్గానికి ఓ స్పష్టత వచ్చేసినట్లేనని చెప్పుకుంటున్నారు. ఒంగోలు పార్లమెంటు స్థానానికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును వైసీపీ అధిష్టానం పరిశీలనలోకి తీసుకుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీపై జిల్లాకు చెందిన పలువురు కీలక నేతలు విముఖత వ్యక్తం చేస్తున్నారట. ఇదే విషయాన్ని మాజీ మంత్రి బాలినేని సీఎం దృష్టికి తీసుకెళ్లారట. జిల్లా వాసులకే ఎంపీ సీట్ ఇవ్వాలని సూచించారట. జిల్లాకు చెందిన రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతచెరువు సత్యనారాయణ రెడ్డి పేరును ప్రతిపాదించారు. ఆయన మొగ్గు చూపకపోతే తన కుమారుడు ప్రణీత్ రెడ్డిని పోటీ చేయించేందుకు సిద్ధంగా ఉన్నామని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సీఎం జగన్ కు చెప్పారట. ఇటీవల ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో బాలినేని, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. మాగుంట విషయంలో పునఃసమీక్షించాలని సీఎం జగన్ ని కోరాలని అనుకుంటున్నారట. ఇంతలోపే ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మంత్రి రోజా పేరును పరిశీలిస్తున్నట్లు వైసీపీ అధిష్టానం ఐపాడ్ ద్వారా సంకేతాలను పంపారు. జిల్లాలో బాలినేని సహా ముఖ్య నేతలకు సమాచారం అందించారట. ఎంపీ మాగుంటకు తిరిగి టికెట్ ఇవ్వడం సాధ్యపడకపోవచ్చని మంత్రి రోజా పేరును తెరమీదకు తీసుకొచ్చారట. ఇటీవల ఆమె సొంత నియోజకవర్గం నగరిలో జరుగుతున్న పరిణామాలు, ఆమెపై పెరుగుతున్న వ్యతిరేకతల నేపథ్యంలో తిరిగి అక్కడి నుంచి పోటీ చేస్తే ఇబ్బందులు ఎదుర్కావచ్చని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో అక్కడి నుంచి మంత్రి రోజాను తప్పించి గౌరవప్రదమైన అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో అధిష్టానం ఉందట. ఒంగోలు నుంచి ఆమెను పోటీ చేయిస్తే రెడ్డి కాస్ట్ ఈక్వేషన్ కూడా కలిసొస్తుందని, రెడ్డిని తప్పించి మరొకరికి సీట్ ఇచ్చారన్న వ్యతిరేకత నుంచి బయటపడొచ్చని వైసీపీ భావిస్తోందట. వైసీపీ అధిష్టానం ప్రతిపాదనపై జిల్లా వైసీపీ ముఖ్య నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని సంతనూతలపాడు, అద్దంకి నియోజకవర్గాలకు గుంటూరు జిల్లాకు చెందిన నేతలను తీసుకొచ్చారని పార్టీ కేడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోందట. ఎంపీ అభ్యర్థిని కూడా ఇతర జిల్లాలకు చెందిన వ్యక్తులను తీసుకొస్తే పార్టీ శ్రేణుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారట. ఎంపీ అభ్యర్థి విషయంలో మరో 2 రోజుల్లో సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. ఎంపీ అభ్యర్థిగా ఆర్కే రోజాను ఫైనల్ చేస్తారా లేక మరేదైనా పేరును రంగంలోకి తీసుకొస్తారా అనేది తెలియాల్సి ఉంది.